ముందుగా మార్కెట్ మిస్టులు అందరికీ నమస్తే అండి. ఈరోజు యాక్చువల్లీ ఒక లైవ్ ట్రేడ్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ అండి, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చిత్రీకరించండి, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదనమాట. సో అయితే ఇది నేను ట్రేడ్ అనేది లైవ్లో చేస్తున్నప్పటికీ బట్ ఈ వీడియో పోస్ట్ అనేది ఆఫ్టర్ మార్కెట్ నేను మీకు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నేను మీకు ఇది షేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ట్రేడ్ తీసుకున్న షేర్ వచ్చేటప్పటికి ఏవియేషన్ సెక్టార్లో ఉన్న ఇండిగో షేర్లో అయితే నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది అనమాట. ఒక ఇంట్రాడే ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక చిన్నపాటి పెట్రోల్ దృష్టిలో పెట్టుకుని అయితే నేను ట్రేడ్ చేశాను అనమాట. సక్సెస్ఫుల్గా ఒక 125 రూపీస్ ప్రాఫిట్, 123 రూపీస్ ప్రాఫిట్ సంథింగ్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయాను. బట్ కానీ అసలు మీకు ఆ యొక్క ప్యాటర్న్ తెలిస్తే మేబీ నాకు వచ్చిన ప్రాఫిట్ మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతకంటే నాకంటే ఎక్కువ ప్రాఫిట్, నేను తక్కువ మొత్తం జస్ట్ ఒక 9,000 రూపీస్తో ట్రేడ్ చేశాను. ఒక 1% ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోయాను. అంటే 125 రూపీస్ అనేది 1%, 10,000లో 1% అంటే 1,000 రూపాయలు. ఓకే, సో 1% నేను యాక్సెప్ట్ చేస్తాను. ట్రేడింగ్లో ఎప్పుడు కూడా 3% యాక్సెప్ట్ చేస్తారు, 3% ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేసి ట్రేడ్ చేస్తారండి. బట్ నేను 1% ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటాను యాక్చువల్లీ. అప్పుడు మన ప్రాఫిట్ అనేది సక్సెస్ఫుల్ కన్సిస్టెన్సీగా ఉంటుంది అనమాట. సరే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్లోకి వెళ్ళిపోదాం, మీకు తెలుస్తుంది ఏంటనేది. సో చూసుకున్నట్లయితే ఇదే అనమాట ఇండిగో 5 minutes క్యాండిల్ నేను ఎప్పుడు ట్రేడ్ చేస్తుంటాను. సో నేను బై చేసింది ఈ రెడ్ క్యాండిల్, ఎస్పెషల్లీ అట్ 10 ఆ టైంకి నేను బై చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ నేను 4,367 రూపీస్కి బై చేశాను. సో ఎగ్జిట్ వచ్చేటప్పటికి నేను సెల్ ఎక్కడ చేశాను 4,379 రూపీస్. ఓకే, సో క్యాలిక్యులేట్ చేద్దాం. 79లోంచి 1667 తీసే 12 రూపీస్, 12 రూపాయలు, 12 × 10 అంతే కదా, 12 × 10, 12 × 10 120, 123 రూపీస్. కొంచెం అడిషనల్గా పైసలు చేంజ్ ఉంటారు, చిల్లర ఉంటారు కదా. సో అలా బై సంథింగ్ ఇప్పుడు ట్యాక్స్ కట్ చేసుకున్నా నాకు ఎంత వస్తుంది, 40 రూపీస్ కట్ చేసుకుంటే 80 రూపీస్, ఏదో సంథింగ్ చేంజ్ 83, 84 రూపీస్ అలా ప్రాఫిట్ వచ్చిందన్నమాట. బట్ ఎనీహౌ అది మెయిన్ కాదండి, ఫస్ట్ ప్రాఫిట్ అనేది మెయిన్ కాదు. అసలు మీకు నార్మల్గా వీటి మీద తెలిస్తే ప్యాటర్న్ ఏ విధంగా బై చేయాలో తెలిస్తే మీరు ఇంకా మంచి ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ చూడండి, ఇది మార్కెట్ స్టార్టింగ్ క్యాండిల్ అనమాట, రెడ్ క్యాండిల్ వేసుకొని వచ్చింది. ఇది కన్సిస్టెన్సీగా ఒక 5 minutes 1 అంటే 5, 10, 15 minutes క్యాండిల్ ఇది. ఆ 15 minutes క్యాండిల్ బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ నుంచి ప్రాపర్ బయింగ్ ఉంటుందని నా ఉద్దేశం. అసలు యాక్చువల్ ఎక్కడైతే తీసుకున్నాను కానీ లేట్గా చూసాను, ఇక్కడ చూసాను, ఈ క్యాండిల్ నుంచి అబ్జర్వ్ చేశాను, ఈ 2 క్యాండిల్ నుంచి అబ్జర్వ్ చేశాను. సో ఇక్కడ నుంచి పైకి పుష్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కన్సోలేట్ అవుతుంది, దీన్ని గ్యారంటీ బ్రేక్ చేద్దామని కన్సోలేషన్ ఉందన్నమాట. ఓకే, సో ఈ కన్సోలేషన్లోనే ఎంట్రీ ఇచ్చాను అనమాట. నేను ఎంట్రీ ఇచ్చింది 4367, ఎగ్జిట్ అయింది మాత్రం చెప్పాను కదా 12 రూపీస్ రాగానే 23 రూపీస్ ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత డంప్ అయింది కొంత, మళ్ళీ నేను తీసుకున్న ప్రైస్కి వచ్చింది కానీ మళ్ళీ పెరుగుతుంది. బట్ నన్ను అడిగితే ఇట్స్ నాట్ అ సేఫ్ టు బై. పంప్ అండ్ డంప్ చేస్తున్నారు, ఇక్కడ పంపు మళ్ళీ డంప్, పంపు మళ్ళీ డంప్ చేస్తున్నారు. సడన్గా ఇంకా కింద పడేస్తారు నన్ను అడిగితే. ఐ డోంట్ థింక్ సో, ఎందుకో నాకు కరెక్ట్గా లేదు ఈ షేరు బై చేయాలని. సో అందుకని ఐఎమ్ జస్ట్ అవాయిడింగ్ అనమాట. ఓకే, సో ప్రజెంట్ ఇదనమాట, ఈ ఒక్క చిన్న షేర్ అయితే ట్రేడ్ చేశాను అంతేనండి. మళ్ళీ గుర్తుంచుకొని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం. మీ యొక్క ఆర్థిక సలహాదారుని కానీ లేదంటే మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయవలసింది కోరుచున్నాను. ఓకే, సో ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా చాలా కొత్తగా వస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను. బాయ్. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.